to N Today News. CPM liberation. CPM liberation. AICCTU. AICCTU. జరిగే 11వ జాతీయ AICTU మహాసభలను జరిగే AICTU 11వ జాతీయ మహాసభలను పనికి సమాన వేతనం సమాన వేతనం అసంఘటిత కార్మికులకు 36,000 రూపాయల కనీస వేతనం జయప్రదం చేయండి. ఢిల్లీలో జరుగు జాతీయ 11వ మహాసభలను జయప్రదం చేయండి. 11వ జాతీయ మహాసభలను కూటమి ప్రభుత్వం చెల్లించవలసిన మిడ్ డే మీల్ బకాయిల వెంటనే చెల్లించాలి. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్లో పేరుకుపోయిన భూమి సమస్యల మీద ఇక్కడ CPM లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ముసూరు మండలంలో ఈరోజు రమణక్కపేట గ్రామంలో దాదాపుగా 1600 ఎకరాల పైగా భూములు రెవెన్యూ ఫారెస్టు డిస్ప్యూట్ వల్ల అక్కడ పేదలకి పట్టాలు రాకుండా నిలిచిపోయి మేము సబ్ కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఫారెస్టు రెవెన్యూ జాయింట్ సర్వే చేసి ఆ భూములను విడగొట్టి 70 ఏళ్లుగా సాగు చేస్తున్న SC, ST, BC వర్గాలకి ఆ భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలానే ఆరుగున్నపేట అడవిలో దాదాపుగా 1600 ఎకరాల పైగా భూములు ఇచ్చారు. వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము చాలా కాలంగా పోరాటం చేస్తున్నాం. వాటికి సంబంధించిన ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టులో కూడా కోర్టు నోటిఫికేషన్లో ఉన్న భూముల్లో సాగు చేస్తున్న పేదలు దాదాపుగా 400 మందికి పైగా బైబుల్ దాఖలు చేయడం జరిగింది. 2-3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులు వచ్చి ఆ భూములు పరిశీలన జరపలేదు. మేము త్వరలోనే ఫారెస్టు రెవెన్యూ అధికారుల చర్యలకు నిరసనగా ఇదే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర 26 గంటల సేపు మహాధర్నా చేయదలపడుతున్నాం. ఆ పరిష్కారానికి కనుక ప్రభుత్వం సిద్ధం కాకపోతే రాబోయే రోజుల్లో కార్యాలయం ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అలానే AICTU 11వ జాతీయ మహాసభలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఆ మహాసభలను విజయవంతం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకుండా కేవలం పెన్షన్ల మీద చర్చించారు. ఆదాకరమైన విషయం ఏమిటంటే మధ్యాహ్న భోజన ఏజెన్సీలు పాఠశాల పారిశుద్ధ్యముల కార్మికులకు గత 6 నెలలుగా బకాయిలు పెరిగిపోయినాయి. మరి తక్షణం బకాయిలు విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి మీద ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. అలానే సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ఈ రోజున భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన అమిత్ షా ఎవరైతే ఉన్నారో అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలానే మోహన్ భగవత్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశానికి స్వాతంత్రమే రాలేదని అవాకులు చవాకులు పెడుతున్నారు. అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట తర్వాతే స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఆయన ఒకవైపు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా రవి అస్సాంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన స్వాతంత్ర ఉద్యమంలో వీళ్ళు పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేసిన వీళ్ళు ఈ రోజున అంబేద్కర్ని రాజ్యాంగాన్ని అగౌరవపరిచే పరిస్థితుల్లో మరి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న పరిస్థితుల్లో భారత రాజ్యాంగానికి అలానే భారతదేశంలో ఈ రోజున మరి మనం చూసుకున్నట్టయితే ఆ రోజున ఎమర్జెన్సీని మించి ఈ రోజున ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యం వెళ్తుంది. ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగారు పేరుతో వందలాది మంది నక్సలైట్లని అక్కడున్న ఖనిజాలని ఖనిజ సంపదని ఆదాని అంబానీలకు అప్పగించకుండా అడ్డుకుంటున్నారనే నెపంతో 2025 నాటికి నక్సలిజాన్ని రూపుమాపుతానని ఈరోజు మోడీ గారు మాట్లాడుతున్నారు. సామాజిక ఆర్థిక సమస్యగా నక్సలిజాన్ని చూడకుండా కేవలం శాంతి భద్రత సమస్యగా కనుక చూస్తే రాబోయే రోజుల్లో మరి మోడీ ప్రభుత్వానికి నూకలు చెల్తాయని కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం.